హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గాయ్స్, ఈరోజు నేను దాని గురించి మాట్లాడబోతున్నానంటే చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు, లేకపోతే కొంతమంది ఓవర్లుక్ చేస్తారు, కొంతమంది అసలు చూడాలనుకోరు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ద డార్క్ సైడ్ ఆఫ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ. సో గాయ్స్, మనందరం ఫ్యాషన్ అంటే ఏమనుకుంటాం? గ్లామర్, స్టైలిష్, లేకపోతే న్యూ ట్రెండ్స్ అని అనుకుంటాం. బట్ ఆ షైన్ వెనకాల, ఆ స్పార్క్ వెనకాల ఒక రియాలిటీ ఉంది, చాలా ట్రూత్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రూత్స్ వల్ల మీలో చాలా మంది షాక్ అవ్వచ్చు, కొంతమంది హార్ట్ బ్రేకింగ్ అవ్వచ్చు, కొంతమంది ఏంటి బ్రాండ్స్ మనల్ని ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్నాయా అని అనుకుంటారు అనమాట. ఈరోజు నేను 6 షాకింగ్ ట్రూత్స్ అబౌట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఫ్యాషన్ గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏదైతే ట్రూత్స్ చెప్పబోతున్నానో అది ఏ బ్రాండ్ మీకు తెలియకూడదు అని అనుకుంటుంది అనమాట. బట్ నేను మీకు ఇది చెప్తాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు షాప్ చేసే వే మార్చేస్తారనమాట ఫర్ ఎవర్. ఎండ్ వరకు స్టిక్ అండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రూత్స్ అన్ని మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్స్ డూ ఇట్. బట్ ముందు మన ఇంట్రో ప్లే చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ద ఫాస్ట్ ఫ్యాషన్ ట్రాప్. సో మీరు చాలా మంది షాపింగ్ కి అట్లా నడుస్తున్నారు, మీకు ఒక బ్రాండ్ అనిపించింది, దాంట్లో న్యూ స్టైల్స్ ఉన్నాయి, అది కూడా ప్రతి ఒక్క వారం వస్తూనే ఉంది. మీకు తెలుసా ఎందుకు అట్లా అవుతుందంటే, ఎందుకంటే ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ అన్నవి మాస్ కాస్ట్ వస్తుంది. H&M, జారా, జూడియో, షీన్, ఫరెవర్ 21 ఇవన్నీ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు రీసెర్చ్ చేయండి, మీకు ఇంకా తెలుస్తుంది. ఓకే, అండ్ మీకు తెలియదో లేదో ఇట్లాంటి బ్రాండ్స్ ప్రొడక్షన్ ని రష్ చేస్తుంది అనమాట, ప్రతి ఒక్క వీక్ కొత్త స్టైల్స్ రావడానికి. అండ్ దానివల్ల కొన్నిసార్లు కలర్ ఫేడ్ అయిపోతుంది ఆ క్లోతింగ్ పీస్ది, లేకపోతే మీరు ఏదైతే షర్ట్ తీసుకున్నారో జూడియో, ఓకే, దాని కలర్ ఫేడ్ అయిపోవచ్చు, లేకపోతే షర్ట్ షేప్ లూజ్ అయిపోతుంది. ఓకే, జీన్స్ అయితే చాలా ఫేడ్ అయిపోతుంది అండ్ అవి గుచ్చుకోవడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ అన్నవి ప్రొడక్షన్ ని రష్ చేస్తుంది అని దే డోంట్ ఫోకస్ ఆన్ క్వాలిటీ చెక్స్ అనేవి సరిగ్గా జరగవు. సో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీరు జూడియోలో ఒక షాకెట్ తీసుకున్నారు, ఓకే, ఒక 3-4 వాషెస్ తర్వాత అట్లానే ఉంటుందా? ఓకే, క్వాలిటీ అన్నది పడిపోతుంది, ఎందుకంటే వాళ్ళు సింథటిక్ డైస్ యూజ్ చేస్తారు. ఓకే, చాలా కెమికల్స్ ఉంటాయి గైస్, ఓకే, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. అండ్ కొన్నిసార్లు అయితే ఆ మెటీరియల్ అన్కంఫర్టబుల్ ఉంటుంది, గుచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వై ఎప్పుడు కూడా ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ మీద డిపెండ్ అవ్వద్దు. సెకండ్ వన్ వచ్చేసి లో క్వాలిటీ హై ప్రాఫిట్స్. సో చాలా బ్రాండ్స్ మంచి కొత్త ట్రెండ్స్ చేస్తుంది, కానీ ఎందుకు క్వాలిటీ తేవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్ జూడియో ఉంది, ఓకే, సో మనం వెళ్తే ప్రతి ఒక్క వీక్ చెప్పినట్టు ఫస్ట్ పాయింట్ లో ప్రతి ఒక్క వీక్ కొత్త స్టైల్స్ వస్తుంది, కానీ క్వాలిటీ పడిపోతుంది. నన్ను అడిగితే జూడియో కన్నా H&M, జారా ఈజ్ వే బెటర్. అట్లీస్ట్ వాళ్ళు క్వాలిటీ అయినా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ అయితే అసలు క్వాలిటీ ప్రొవైడ్ చేయట్లేదు, క్వాలిటీ చాలా లో ఉంది. అండ్ చాలా మంది జూడియోలో ప్రైస్ పాయింట్ చూసి అట్రాక్ట్ అయిపోతున్నారు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. మీరు ఎప్పుడు కూడా ప్రైస్ పాయింట్ చూసి అట్రాక్ట్ అవ్వద్దు, క్వాలిటీ చూడాలి. అఫ్ కోర్స్ ప్రైస్ ఈస్ మ్యాటర్స్, బట్ అలా అని చెప్పి లో క్వాలిటీ ఉన్న క్లోత్స్ తీసుకుంటాను బడ్జెట్లో వచ్చేస్తుందంటే నో, ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. మీరు చాలా మంది 799 పెట్టి ఒక జీన్స్ తీసుకున్నారు, జూడియోలోనే తీసుకున్నారు, ఓకే, సో ఒక 4-5 వాషెస్ తర్వాత అది అట్లానే ఉంటుందని చెప్పగలరా మీరు? ఓకే, నేనైతే చెప్పగలను, నిజంగా ఫేడ్ అయిపోద్ది, గుచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది మీకు. ఓకే, సో చాలా మంది జూడియోలో షర్ట్ కూడా తీసుకుంటున్నారు. ఓకే, సో నేను చాలా మందికి చెప్పాను సాటిన్ షర్ట్స్ తీసుకోమని, చాలా మంది వెళ్ళి జూడియోలో సాటిన్ షర్ట్స్ తీసుకుంటున్నారు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఓకే, సో ఒక ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను, 3-4 వాషెస్ తర్వాత అది ఫేడ్ అయిపోద్ది, లేకపోతే దాని షేప్ లూజ్ అయిపోద్ది,
లేకపోతే మనకి గుచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నేను సాటిన్ షర్ట్స్ తీసుకోమని చెప్తాను, కానీ జూడియోలో అస్సలు కొనొద్దు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. హెచ్ఎన్ఎం జారా మీరు షాప్ చేయొచ్చు, కానీ జూడియో నెవర్. ఓకే, సో ఈ బ్రాండ్స్ ఏంటంటే జనరల్లీ ఫ్లాషీ మార్కెటింగ్ మీద ఇన్ఫ్లుయెన్సర్స్తో పెట్టి ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ మీరు కానీ చాలా మంది షర్ట్ తీసుకొని ఉంటారు, లేకపోతే జీన్స్ తీసుకొని ఉంటారు, అది ఫేడ్ అయిపోతుంది కొన్ని వాషెస్ తర్వాత, లేకపోతే కొన్ని యూజెస్ తర్వాత. అదేమి బ్యాడ్ లక్ కాదు, అది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే, సో ప్రతి రీప్లేస్మెంట్ ఆ బ్రాండ్ పాకెట్లో వెళ్తుంది మీరు ఎప్పుడైతే కొంటారో. ఓకే, సో బీ కాన్షియస్ అండ్ ఆలోచించి షాప్ చేయండి. ఓకే, ప్రైస్ పాయింట్ కి అట్రాక్ట్ అవ్వద్దు. సో థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ వర్కర్స్. సో ప్రతి ఒక్క షర్ట్ ఆర్ జాకెట్ వెనకాల ఒక వర్కర్ దాన్ని స్టిచ్ చేస్తాడు. బట్ బంగ్లాదేశ్, ఇండియా, వియట్నాం ఇట్లాంటి కంట్రీస్ లో వర్కర్స్ కి చాలా తక్కువ మనీ ఇస్తారు గైస్, అండ్ ఎక్కువ పని చేపిస్తారు. కొన్నిసార్లు అన్సేఫ్ వర్కింగ్ కండిషన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో చాలా మంది వర్కర్స్ 12 to 16 hours వర్క్ చేస్తూ ఉంటారు, అయినా కూడా వాళ్ళకి చాలా తక్కువ మనీ వస్తుంది. సపోజ్ మీ షర్ట్ 300 రూపీస్. ఓకే, సో ఆ వర్కర్కి లెస్ దెన్ ₹1 వస్తుంది అనమాట. దానివల్ల రియల్లీ బేసిక్ నీడ్ కవర్ అవుతుంది. అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది, విచ్ ఈస్ నాట్ అబౌట్ గుడ్ గైస్. సో గైస్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. సో గైస్ ఫ్యాషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఆన్ ఎర్త్. సో గైస్ మీకు తెలుసో లేదో, ఒక కాటన్ షర్ట్ చేయడానికి 2700 లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది. ఇది చాలు ఒక పర్సన్ మోర్ దెన్ 2 years ఆ వాటర్ తాగొచ్చు. అండ్ పాలిస్టర్ అయితే పెట్రోలియం నుంచి చేస్తారు. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి ప్రతి ఇయర్. అండ్ గైస్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మీకు తెలియదో లేదో, అట్లా బట్టలు పడడం వల్ల మనం ప్రతి ఇయర్ మౌంటైన్స్ క్రియేట్ చేస్తాం టెక్స్టైల్ వేస్ట్. ఓకే, అండ్ మన వార్డ్రోబ్లో ఉన్న పీసెస్ ట్రెండింగ్ కనిపిస్తాయి, బట్ అల్టిమేట్లీ మన ప్లానెటే దీని రియల్ కాస్ట్ పే చేస్తుంది అనమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ద సస్టైనబిలిటీ ఇల్యూషన్. సో ఇక్కడ ట్రిక్కీ వన్ ఏంటంటే జనాలు చాలా కాన్షియస్ అయిపోయారు. దే ఆర్ షిఫ్టింగ్ టు సస్టైనబుల్ బ్రాండ్స్. అండ్ కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తుందంటే ఎకో ఫ్రెండ్లీ అని ఒక ట్యాగ్ పెట్టుకుంటుంది అనమాట. సస్టైనబుల్ బ్రాండ్ మేము అని పెట్టుకుంటారు. ఇన్స్టాగ్రామ్ లో మొత్తం పోస్ట్ చేస్తారు అనమాట, అండ్ మేక్ అస్ ఫీల్ గుడ్. బట్ 95% అన్నది ఎక్స్ప్లోటేటివ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, అండ్ మోస్ట్లీ అది గ్రీన్ వాషింగ్ ఉంటుంది. ఓకే, అందుకే నేను హోమ్ గోన్ బ్రాండ్స్ కి షిఫ్ట్ అయిపోయాను. ఓకే, సో రీసెంట్లీ మీకు తెలుసు ద సోల్ స్టోర్ లో నేను షాప్ చేశానని. ఓకే, విచ్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ. ఓకే, అండ్ సపోర్ట్ ద వర్కర్స్. ఓకే, సో విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ క్వాలిటీ పరంగా అయితే అసలు మీరు వెనక్కి చూడాల్సిన అవసరం ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. నాట్ ఓన్లీ ద సోల్ స్టోర్, స్నిచ్, బేవకూఫ్, లేకపోతే మెనీ ఉమెన్ బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో మీరు రీసెర్చ్ చేయండి. నేను బ్రాండ్స్ పేరు చెప్పుకుంటూ పోతే వీడియో లాంగ్ అయిపోద్ది అనమాట, మీకు బోర్ కొట్టేస్తుంది అనమాట. సో డెఫినెట్లీ రీసెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. అందుకే నేను హోమ్ బ్రాండ్స్ కి షిఫ్ట్ అయ్యాను. నేను మొత్తం స్టడీ చేశాను కాబట్టి నేను హోమ్ బ్రాండ్స్ కి షిఫ్ట్ అయ్యాను, విచ్ ఈస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే, అండ్ అఫోర్డబుల్గా ఉంటాయి. ఓకే, సో మంచిగా హోమ్ ఓన్ బ్రాండ్స్ కి షిఫ్ట్ అయిపోండి, సో దట్ మీరు రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ఉంటారు. ఓకే, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద నేచర్ ఆల్సో. ఓకే, సో డెఫినెట్లీ డూ ఇట్. సో సిక్స్త్ వన్ వచ్చేసి ద కన్జ్యూమర్ ట్రాప్. సో ఇక్కడ ఫైనల్ ట్రూత్ ఏంటంటే అల్టిమేట్లీ మనం కూడా కొంటున్నాం, మనం కూడా మ్యానిపులేట్ అయిపోతున్నాం. ఓకే, బ్రాండ్స్ మనల్ని మ్యానిపులేట్ చేస్తే మనం మ్యానిపులేట్ అయిపోతున్నాం. సో డెఫినెట్లీ choose the brands that support eco-friendly, which I did. Home and brands ki shift అవ్వండి, అండ్ ఆ సైకిల్ నుంచి బయటికి రండి. ఓకే, ఇట్లాంటి ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ లేకపోతే లో క్వాలిటీ బ్రాండ్స్ ని సపోర్ట్ చేసే బదులు హోమ్ అండ్ బ్రాండ్స్ ని సపోర్ట్ చేయండి. దే ఆర్ సస్టైనబుల్ బ్రాండ్స్ విచ్ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో తక్కువ కొనుక్కోండి, స్మార్ట్ గా బై చేయండి. అవసరం ఉంటే కొనుక్కోండి, ఎక్కువ కొనుక్కోవద్దు, అవసరం ఉంటేనే తీసుకోండి. So guys, those were 6 shocking truths about the dark side of fashion. Fast fashion, low quality, high profits,
exploitation of workers, environmental damage, the sustainability illusion, the consumer trap. So ఇవన్నీ 6 షాకింగ్ ట్రూత్స్ అబౌట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఫ్యాషన్ అనమాట. బట్ గైస్, నాలెడ్జ్ ఈజ్ పవర్. బట్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. ఓకే, సో మీరు హోమ్ ఓన్ బ్రాండ్స్కి షిఫ్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, సపోర్ట్ హోమ్ ఓన్ బ్రాండ్స్, అవర్ ఇండియన్ హోమ్ ఓన్ బ్రాండ్స్ విచ్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఓకే, డెఫినెట్లీ సపోర్ట్ చేయండి. సో గైస్, ఈ వీడియో మీకు కళ్ళు తెరిచిందంటే ఆ లైక్ బటన్ని స్మాష్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది, వాళ్ళకు కూడా నిజాలు తెలుసుకోవాలి. ఓకే, సో గైస్, అవుట్ఫిట్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చెక్అవుట్ చేసేయండి. గైస్, నా పోస్ట్, నా రీల్స్ అండ్ నా స్టోరీస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను అన్నమాట. వచ్చి నన్ను అక్కడ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అండ్ గైస్, ఆఫ్ కోర్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఇట్లాంటి కంటెంట్ నేను తెస్తూనే ఉంటాను అనమాట, మీకు నచ్చుతుంది. ఓకే, అండ్ గైస్, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రతిసారి ఇట్లాంటి వీడియోలు పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది, సో దట్ మీరు నా వీడియో వెంటనే చూడొచ్చు. And stay strong, stay stylish, and I'll see you in the next one.